మనం గనక ఒక భీకరమైనది వాళ్ళ మీద చేసినట్టయితే భారత్ ఎలాగైనా సరే మన మీద దాడి చేస్తుంది. కాబట్టి ఆ దాడి చేసినట్టయితే గనక మనం ఇంటర్నల్లీ కలిసి ఉంటాం, మనం మళ్ళీ కలిసిపోవచ్చు, మనం ఏదో ఒకటి జనాలకి చెప్పి మనం కలవచ్చు అనేది పాకిస్తాన్ కుట్ర. అంటే అసీం మునీర్ ఏంటంటే వాళ్ళ పాకిస్తాన్ ప్రజల్ని కన్విన్స్ చేయొచ్చు అనుకుంటున్నాడు. కరెక్ట్. బట్ ఆ పార్టీ కాన్ఫిడెన్స్ పాకిస్తాన్ ప్రజలు అతని మీద ఉంచుతున్నారా? అతను పాకిస్తాన్ ప్రజలు ఉంచుతున్నారా లేదా అని పక్కన ఐ థింక్ ఉండదు. నెంబర్ 1 ఉండదు. నెంబర్ 2 మనం అంత మూర్ఖులం కాదు. మనం మోదీ గారు ట్రంప్ కాదు, నెతన్యాహు కాదు అలాంటి ఫూలిష్ స్టెప్ తీసుకోవడానికి. ఈ మనం ఆపరేషన్ సింధూర్ 2 సార్లు చేసామండి. ఒకసారి ఫస్ట్ డే ఏమో టెర్రర్ క్యాంపుల మీద, రెండోసారి వాళ్ళ ఆర్మీ బేస్ల మీద. మనం ఎంత పిన్ పాయింట్ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసామంటే ఫస్ట్ టైం మనం ఏం చేసాం, POJKలో టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాత్రమే మనం దాడి చేసాం. బహావల్పూర్లో జైషే మొహమ్మద్ మనం చూసాం, మిసైల్ స్ట్రక్చర్ అలాగే ఉంది కానీ మిసైల్ ఇంటర్నల్ గా వెళ్ళి కొట్టి ఇంటర్నల్లీ అంటే క్లియర్ కట్ టార్గెట్లు మనం చేసాం. దాని తర్వాత మనం ఎస్కలేట్ చేసినప్పుడు POJK నుంచి కొంచెం ముందరికెళ్ళి మనం పంజాబ్ ప్రావిన్స్ వరకే మనం పరిమితం అయ్యాం. ఖైబర్ పఖ్తూన్వాలోకి వెళ్ళలేదు, బలూచిస్తాన్లోకి వెళ్ళలే. ఒకవేళ ఐ థింక్ 1-2 ఉన్నా మనం ఏం చేసాం, అక్కడ ఆర్మీ బేస్లు ఏవైతే ఉన్నాయో, ఎయిర్ ఫోర్స్ బేస్లు ఏవైతే ఉన్నాయో కేవలం వాటినే చేసాం కానీ జనసంచారం ఉన్న ప్లేసుల్లోకి మనం వెళ్ళలే. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ చేసిన మిస్టేక్ ఏంటంటే అలాంటి పిన్ పాయింట్ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయకుండా జనాలు ఉన్న చోట కొట్టి, యూనివర్సిటీలను కొట్టి, స్కూల్స్ కొట్టి, జనసంచారం ఉన్న చోట కొట్టడంతో జనాలు వాళ్ళకి ఫేవరబుల్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో లేరు. సో మనం ఒక రకంగా ట్రంప్ అందుకే మోదీ గారిని పొగిడింది ఏంటంటే మోదీ నోస్ హౌ టు గెట్ ఇన్ టు ద వార్, హౌ టు గెట్ అవుట్. మన ట్రంప్ మోదీ గారిని పొగుడుతా అదే అన్నారు. ఇప్పుడు ఐ థింక్ ఇది 4 నెలలైంది, ఇంకా ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నాడు. పుతిన్ 4 నుంచి 4.5 ఏళ్ల నుంచి చేస్తున్నారు. పుతిన్ బయటికి రాలేకపోతున్నారు. నెతన్యాహు 3 ఏళ్ల నుంచి అక్టోబర్ 7 అయిన తర్వాత నుంచి ఒకసారి లెబనాన్లో, ఒకసారి గాజాలో, ఇప్పుడు ఇరాన్లో చేస్తున్నారు. వాళ్ళకేమీ ఫలితం రాలేదు. కానీ మనం విత్ ఇన్ 4 days ఆఫ్ స్పాన్ పాకిస్తాన్ మళ్ళీ కోలుకోలేని దెబ్బ మనం తీసాం. అంటే పిన్ పాయింట్ ప్రెసిషన్. సో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఒకవేళ అలాంటివి జరిగినట్టయితే తను జనాలను కన్విన్స్ చేయక్కర్లేదు. ఎందుకంటే అప్పుడే మనం అంత ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయగలిగామంటే ఈసారి ఇంకెంత ప్రెసిషన్ స్ట్రైక్స్ చేస్తాం. డెఫినెట్ గా జనాల్లోకి మనం వెళ్ళేది ఏంటి అంటే కేవలం ఎక్కడైతే వీళ్ళ ఆర్మీ టార్గెట్స్ ఉన్నాయో మనం అక్కడే చేస్తాం. ఒకసారి ఆర్మీ వీక్ అయిపోయినట్టయితే POJKలో, బలూచిస్తాన్లో, దాని తర్వాత ఖైబర్ పఖ్తూన్వాలో వాళ్ళకి జనాలు దే కెన్ డిక్లేర్ ఇండిపెండెన్స్ ఆర్ మనం అలా ఏదైనా జరగచ్చు. ఐ మీన్ ఇలా జరుగుతుందని చెప్పట్లే, బట్ ఒక అవకాశాలు కూడా ఉన్నాయి కదా, ఒక పాసిబిలిటీ ఇది ఉంది. అండ్ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఖైబర్ పఖ్తూన్వా, వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, మీరు ఓపెనింగ్ ఇండస్ వాటర్ ట్రీటీ అన్నారు కాబట్టి అగైన్ కనెక్ట్ ద డాట్స్ చేసినట్టయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక మినిస్టర్ ఇక్కడ ఉన్నాడండి, తను అగ్రికల్చర్ ఇరిగేషన్ మినిస్టర్. ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా మనం వాటర్ ఆపడంతో పాకిస్తాన్ ఎంత కష్టంగా ఉందో మనం చూసాం. మనం అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో డ్యామ్స్ కట్టడానికి మనం ఫండింగ్ ఇస్తున్నాం. పాకిస్తాన్ ఏంటంటే మనం 2 ways లో స్క్వీజ్ చేసేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు, మనం అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఏంటంటే మీకు ఏమీ సమస్య లేకుండా మేము చూసుకుంటాము. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బోల్డ్ అని మనం చేస్తాం. వాళ్ళ అసెంబ్లీ, వాళ్ళ పార్లమెంట్. ఇప్పుడు అందుకే కదా తాలిబాన్ మనతోని వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. మన తాలిబాన్ని మనం ఏం సపోర్ట్ చేయట్లే. మనం ఏం చేస్తున్నాం, అక్కడ ప్రజలకి ఏవైతే నిత్యావసర అవసరాలు ఉంటాయో అవి గనక ఇచ్చినట్టయితే తాలిబాన్ మీద ఒత్తిడి రాదు. ఇప్పుడు పాకిస్తాన్ మీద కానీ ఇరాన్ మీద కానీ ఏంటి ఒత్తిడి, నిత్యావసరాలు కొనుక్కునే పరిస్థితి కూడా అక్కడ లేకపోవడంతో మీరు మాకు ఇవి కూడా కల్పించినప్పుడు మీరు అధికారంలో ఉండేందుకు, మీరు ఏం చేస్తున్నారు అనేది ఒత్తిడి ఉంది. సో తాలిబాన్ మీద అది రాకుండా ఏం చేస్తున్నాం, మనం నిత్యావసర సరుకులు ఇస్తున్నాం, వాళ్ళకి ఏవైతే మెడిసిన్స్ కావాలో వాళ్ళకి అవి ఇస్తున్నాం. దాంతో ఏమవుతుంది, తాలిబాన్ మీద ఎంత ఒత్తిడి రావాలో అంత ఒత్తిడి రావట్లే. దాంతో ఏం జరుగుతుంది, తాలిబాన్ వాళ్ళు టీటీపీని ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ తాలిబాన్ అటాకులు చేస్తోంది పాకిస్తాన్ మీద. మీరు గమనించండి, ఎప్పుడైతే మనం అంబులెన్స్లు పంపిస్తామో, ఎప్పుడైతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తామో, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీద దాడి జరుగుతుంది. అవును, దాని తర్వాత టీటీపీ చేసిందని అంటుంది, తాలిబాన్ చేసింది అంటుంది. అందుకే ఈ మధ్య ఆసిం మునీర్ కానివ్వండి, వాళ్ళ ISPR అంటే వాళ్ళ ఆర్మీ ద్వారా నడిచే ప్రెస్ ప్రొపగాండా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు అదే అంటారు, రా చేస్తుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రా చేస్తుంది అంటే ఇంటర్నల్లీ ఒకళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కి మెడికల్ సప్లైస్ అని చెప్పి వీళ్ళు వెపన్స్ పంపిస్తున్నారు, వాళ్ళవి ఇక్కడ వాడుతున్నారని.
సో అంటే పాకిస్తాన్ ఓ రకంగా మనం అన్ని వైపుల నుంచి స్క్వీజ్ చేయాలని మనం నిర్ణయించుకున్నాం ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో వాటర్ కట్టి బలూచిలకు ఇండైరెక్ట్ సపోర్ట్, బలూచ్ ఇండైరెక్ట్ సపోర్ట్, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో వాటర్ డ్యామ్స్ కట్టి దాని ద్వారా వాళ్ళకి ఇరిగేషన్ ద్వారా ఇచ్చి ఫైనల్ గా అంటే ఈ ఎపిసోడ్ లో నాకు ఇందాక నుంచి నన్ను హాంట్ చేస్తున్న ఒక ప్రశ్న ఉంది. మేడం ఎన్ అని ఒక ఆవిడ ఉంది, నోషిబా షహబాజ్. షీ ఈజ్ ద ప్రిన్సిపల్ సప్లయర్ ఆఫ్ ఈ స్లీపర్ సెల్స్ అక్రాస్ ది కంట్రీ, మన భారతదేశంలో. ఆమె హస్బెండ్ పాకిస్తాన్ సివిల్ సర్వెంట్, మాజీ సివిల్ సర్వెంట్. అండ్ ఆవిడేంటంటే మన ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న వాళ్ళతోటి లింక్స్ పెట్టుకొని ఇక్కడి నుంచి జ్యోతి మల్హోత్రా ఇలాంటి యూట్యూబర్లందరికీ పాస్పోర్ట్లు ఇప్పించడం ఇలాంటివన్నీ చేసింది. స్టిల్ షీ ఈజ్ హోల్డింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ అండి. దగ్గర ఆవిడ ఆ రోజు ప్రతిజ్ఞ చేసింది, 3,000 మంది స్లీపర్ సెల్స్ నేను ఆల్రెడీ భారత్ పంపించాను, ఇంకా పంపిస్తాను. ఆవిడకి సహకరిస్తున్నారు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని మాజీ పోలీస్ ఆఫీసర్స్ లేదా కొందరు వాలంటరీగా వచ్చినవాడు. ఎక్కువగా ఇక్కడ నేను లింక్ చేస్తున్నా, డాట్స్ని కనెక్ట్ చేస్తున్నా. ఖలిస్తాన్ని సపోర్ట్ చేసే ఫోర్సెస్ని ఆవిడ ఎంకరేజ్ చేస్తుంది. ఆవిడ చాలా పెద్ద నెట్వర్క్, ట్రావెల్ ఏజెన్సీ ఉంది అక్కడ ఇస్లామాబాద్లో ఆవిడకి, అసామాన్యమైన అందగత్తె. సో ఆవిడ ఈ హనీ ట్రాప్స్ కూడా చేసి, అంటే ఒకటే సమయంలో 8 ఆపరేషన్స్ చేస్తూ వస్తుంది. ఆవిడ విషయంలో హౌ సీరియస్ వీఆర్ అనేది ఐ థింక్ వీ మస్ట్ బి ప్రెటీ డామ్ సీరియస్. ఎందుకంటే మీకే ఇంత ఇన్ఫో తెలిసినట్టయితే, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదు, మీకంటే ఎన్ని రెట్ల ఇన్ఫో డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఆపరేషన్లో బయటపడిన వాస్తవాల నుంచి వచ్చిన వార్తా కథనాల ఆధారంగా 7 ఏళ్ల క్రితం చేశాం ఈ సబ్జెక్ట్ మీద. ఓకే, అది రైట్. సో దీనికంటే ఎన్ని, ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో నోషిబా షహబాజ్ మేడం, ఆవిడని అలా మేడం ఎన్ అని పిలుస్తారు అక్కడ, మేడం ఎన్, లేకపోతే వాళ్ళ హస్బెండ్ ఎవరు, ఖచ్చితంగా వీళ్ళందరి మీద మన వాళ్ళు కన్నేసే ఉంచారు. నేను చెప్పాను అన్నోన్ గన్ మ్యాన్. ఇప్పుడు మేబీ ఆ 23 వాళ్ళలో 23 టార్గెట్ ఏదైతే పెట్టారో ఆవిడ రిలేటెడ్ ఎవరో ఉండొచ్చు. సో మనం బేసికలీ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళని మనం పట్టుకుంటూ వీకెండ్ చేయాలంటే అక్కడి నుంచి వచ్చే ఇన్ఫో, అక్కడి నుంచి వచ్చే సప్లైస్, అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చే వాళ్ళని కనుక మనం కట్ చేసినట్టయితే వీళ్ళు ఇక్కడ హెల్ప్లెస్ అవుతారు. ఎందుకంటే మనం వీళ్ళని ఇక్కడ చంపే పరిస్థితి లేదు, చంపలేం. డెమోక్రసీ అండ్ మనకి మైనారిటీస్ది మనకు అన్ని వచ్చేస్తాయి కాబట్టి వీ కెనాట్ యాక్చువల్లీ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్డెమోక్రటికల్లీ. ఇక్కడ మనం వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో సాక్ష్యాలతో మనం ప్రవేశపెట్టడం, కానీ అది జరగాలి. ఏం చేస్తారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి స్పెషల్ లీవ్ పిటిషన్ కింద వాళ్ళకి మరణశిక్షణ పడిన వాళ్ళు వాయిదా వేయించుకుంటారు. ఇంకా అది కోర్టులకే వదిలేయాలి మనం. అది ఇంకా ఇప్పుడు ఎన్ఐఏ కానివ్వండి, ఎవరైనా అరెస్టులు చేసి కోర్టులో ప్రకటించడం. దిల్షునగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 7 టెర్రరిస్టులు, వాళ్ళకి మరణశిక్ష వేసింది ఎన్ఐఏ కోర్టు, హైకోర్టు ధృవీకరించింది. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎస్ఎల్బి తీసుకుని వాళ్ళు శుభ్రంగా జైల్లో 3 పూట్ల తింటున్నారు. ఎవ్రీ టెర్రరిస్ట్ హ్యాస్ ఎ ఫ్యూచర్ అని చెప్పి ఐ థింక్ ఎన్వి రమణ ఎవరో అన్నారు కదా. సో మరి చూడాలి. ఇప్పుడున్న సీజే సూర్యకాంత్ గారు కొంచెం సీరియస్గానే ఉన్నారు, ఆయన ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయట్లే. సో లెట్స్ హోప్ ఇప్పుడు మళ్ళీ దొరికే చూద్దాం. చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఎందుకంటే మనం భారత్ మీద పాకిస్తాన్ చేస్తున్న కుట్ర, దాన్ని మనం ఎలా సమర్థవంతంగా తిప్పికొట్టబోతున్నాం, కొడతామని చెప్పేసి కొత్త ఆర్మీ చీఫ్ చెప్పింది ఆయన. ఇవన్నీ కూడా సో అన్నీ మళ్ళీ డాట్స్ని అన్నీ కనెక్ట్ చేసుకుంటూ వచ్చి స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్న మేడం ఎన్ దగ్గర ఆగాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆవిడకి సంబంధించిన సమగ్ర సమాచారం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నమస్తే.